బాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య త్వరలో రెండవ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. నాగచైతన్య శోభిత పెళ్లి గురించి నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఇది మా నాన్నగారి శత జయంతి ఏడాది. అన్నపూర్ణ స్టూడియోస్ నాగచైతన్య శోభితల పెళ్లికి వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు, మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్గా చేయమని కోరాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నాం. స్టూడియోలో అందమైన సెట్లో వీళ్ళ పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్ళిద్దరే చూసుకుంటామని చెప్పారు. ఆ స్టూడియోలో వస్తువులన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ కనీసం 10 పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని శోభిత తల్లిదండ్రుల కోరిక. నాకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. నాగచైతన్య శోభిత పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుంది. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు ఇప్పుడే చెప్పలేను అని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా కాబోయే కోడలు శోభితను ప్రత్యేకంగా అభినందించారు నాగార్జున. గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించా. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని ఆహ్వానించాను. ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది శోభిత. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడింది. గొప్ప నటి, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. శోభిత నాగచైతన్యలను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది అంటూ శోభితపై ప్రశంసలు కురిపించారు నాగార్జున. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8:13 నాగచైతన్య శోభిత వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి కార్డు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది.